ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన పనిగా పెట్టుకున్నదని, మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు విజయవంతమయ్యాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, రాష్ట్రంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ముచ్చుమర్రి ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనగా ఈ నిరసనలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి తగిన రూపంలో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. దాంతో మహిళలందరూ ఇంట్లో ఉన్న రక్షణ లేని పరిస్థితి, బయటికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బ్రతికే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఒకవైపు ఇచ్చిన హామీలు మహిళలకి ఎక్కువ ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపు మహిళల రక్షణని గాలికి వదిలేసిన పరిస్థితి మనందరము చూసాం. ఎంత దారుణం అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపు రాజకీయాలకే వాడుతుండే పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడ మహిళల మాన ప్రాణాలు రక్షించడం మీద, ప్రజల్ని రక్షించడం మీద దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే రక్షక భటుల్ని వీళ్ళు భక్షక భటులుగా మార్చేసిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ప్రతి సందర్భంలో కూడా ఈ మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యము, నిర్లక్ష్యము క్లియర్గా కనిపిస్తూ ఉంది. అనంతపురంలో మనం తీసుకుంటే చూసాం మొన్ననే ఎంత దారుణమైన సంఘటన అది. ఆ అమ్మాయి తన్మయ హత్య జరిగింది. చాలా ఘోరంగా 6 రోజుల క్రితమే ఆ అమ్మాయి కనిపించకపోతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కనీసం స్పందించలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించలేదు. మాట్లాడితే ప్రతిపక్ష పార్టీని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడానికి ప్రెస్ ముందుకు వచ్చే ఈ హోమ్ మినిస్టర్ గారు అయితే రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని అన్నారు. అన్ని వర్గాల హక్కులను గౌరవించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. నియమాలు, చట్టాలను పట్టించుకోని గత పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ పాలనకు ప్రాధాన్యం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఆదివాసీ, గిరిజననే కాకుండా దళిత, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి వరకు తీసుకుపోతే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి పార్టీగా మేము ఒక కోఆర్డినేటర్గా, ఒక ఫెసిలిటేటర్గా ఉంటూనే సమాజాన్ని, విద్యార్థులను, యువకులను అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఒక ప్రాథమిక అంచనా వచ్చింది. కాబట్టి దాని కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృత స్థాయి సమావేశంలో నిర్దేశించి భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం. చివరికి రాజ్యాంగ పరిరక్షణ మహాసభ పేరు మీద ఒక పెద్ద ఎత్తున రాజ్యాంగంలోని అంశాలన్నీ కూలంకుషంగా ఉండేటట్టుగా ఒక 1,00,000 పైచిలుకు పుస్తకాలు కూడా ముందుగా పంచాలని ఒక ఆలోచన ప్రాథమికంగా వచ్చినాం. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్టెండెడ్ మీటింగ్లో మాట్లాడుకుంటాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వంతో, మోడీతో, లేదంటే ఇలా భారత ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత వహించాల్సింది పోయి ఇలా విపక్షంలో ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని బాధ్యతను తీసుకుంటుంది అని అంటేనే, రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని అంటే ఆ దేశంలో ఒక రకమైన. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకల్లో ఆయన సతీమణి అనురాధ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి రాకుండా తొక్కేశామని సంతోషపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. కానీ కవ్వంపల్లిని ఎంత తొక్కితే అంత ఎదుగుతారని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో ఆయన మరింత బలంగా రాజకీయాల్లో నిలుస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. పుట్టినరోజు వేడుకల్లో అనేక మంది అభిమానులు, నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. చాలా సంతోషపడుతుండొచ్చు కవ్వంపల్లి తొక్కేసామని.
అనుకోవడం వాళ్ళ బలం కాదు, ఒకళ్ళని తొక్కేయాలనుకోవడం వాళ్ళ బలహీనత. కృష్ణుడు చిన్న బాలుడు, చిన్న పిల్లోడు, కానీ ఆ చిన్న బాలుని చూసి కంసుడు భయపడ్డాడు. అది కంసుడి బలం కాదు, అది కంసుడి బలహీనత. ఎక్కడ ఎదగనిస్తే ఏమైపోతారో అన్న భయం, ఆ భయంతో ఈరోజు తొక్కేయాలని చూస్తున్నారు తప్పించి వాళ్ళ బలాన్ని బట్టి కాదని, వాళ్ళ బలహీనతను బట్టి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక గింజను తీసుకొని వచ్చి నేను చంపేస్తామని భూమిలో పాతి పెడితే ఆ గింజ మొలకెత్తకుండా మానుతుందా? ఆ భూమిని చేయించుకుంటూ ఖచ్చితంగా ఆ గింజ మొలకెత్తుతుంది, ఒక చెట్టు అవుతుంది, ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది, ఎంతో మందికి నీళ్ళు ఇస్తుంది, ఎంతో మందికి ఆహారం ఇస్తుంది. ఉదయించే సూర్యుడిని గాలి మబ్బులు కమ్మి నేను సూర్యుడిని ఆపేసినాను కూడా మబ్బుల యొక్క మూర్ఖత్వం. ఆ మబ్బులు చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించక మారడు, మనకి వెలుగు రాక మారడు. కాబట్టి పరిస్థితులను బట్టి మీరు అందరికీ పడవద్దరు చెప్తా ఉన్నాను. ఏ పరిస్థితి ఎలా ఉన్నా మేము మీతో ఉంటాము, మీరు మాతో ఉన్నారు. ఇలాంటి ఎన్నో జన్మదినాలు డాక్టర్ గారు మనందరి సమక్షంలో జరిపించుకుంటారు. అలాగే జరిపించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. కుటుంబ సభ్యులుగా, కవంపల్లి కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా మీకు ఎంతో మీ ప్రేమకి, మీ ఆదరణకి మేము సదా రుణపడి ఉంటాము, సదా మీ సేవలో ఉంటాము. మీరు కూడా మాకు అలాగే ఉన్నందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, డాక్టర్ గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు. ఆ నలుగురు వైసీపీ నేతలు అసలు మనుషులా లేక అడవి జంతువులా అంటూ కిరాక్ ఆర్పి తీవ్రంగా మండిపడ్డారు. లైవ్ డిబేట్లో కొమ్మినేని కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దేశం మొత్తం చూసిందన్నారు. అమరావతి మహిళల మానాన్ని అణుచివేయడమే ఉద్దేశంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కొమ్మినేనికి అక్రమ అరెస్టు అంటున్న వారు బాధితుల బాధను అర్థం చేసుకోవాలన్నారు. ఆర్కే రోజా, లక్ష్మీ పార్వతి, శ్యామల వంటి మహిళా నేతలు ఎక్కడాలనే ప్రశ్నించారు. మహిళ అయిన భారతి రెడ్డి నడిపే మీడియా ఎడిటోరియల్ బాధ్యత ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాల ఆగ్రహం వెల్లువెత్తుతోందని తెలిపారు. తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఆడవాళ్ళని అవమానపరచడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేటప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించరా ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఇక్కడ ఒకటి గమనించాలి. పక్కన సాక్షి విలేకరు ఉన్నాడు. ఆయన్ని పట్టుకొని వెళ్తా ఉన్నారు లోపలికి. పోలీసులు లోపలికి తీసుకెళ్తా ఉన్నారు అరెస్ట్ చేసి. ఈయన అంటున్నాడు, 50 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ అయిన మీకు ఇలాంటి గతి పట్టడం అంటే ఇలాంటి గతి చేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నాడు. ఇక్కడ ఆలోచించాల్సింది గత 3 రోజుల నుంచి ఒకటే వస్తుందన్నమాట. 70 సంవత్సరాలు ఉన్న మీరు, 50 సంవత్సరాలు జర్నలిస్ట్ అనుభవం ఉన్న మీరు, అంటే వయసు 70 అయినంత మాత్రాన 50 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉన్నంత మాత్రాన తప్పు చేసిన, అనుచిత వ్యాఖ్యలు చేసిన, తప్పుడు ప్రచారాలు చేసిన, విష ప్రచారాలు చేసిన పోలీసులు పట్టుకెళ్లిపోతారు. ఇక్కడ పరిగెడుతున్నాడు సాక్షి విలేకరి. ఏదో అల్లూరి సీతారామరాజు గారినో, భగత్ సింగ్ గారినో, లాలా లజపతి రాయ్ గారినో, పొట్టి శ్రీరాములు గారినో వీళ్ళని తీసుకెళ్తారు చూడు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఉవ్వెత్తున ఎగిసి పడుతూ నినాదాలు చేస్తూ క్విట్ ఇండియా ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహాలప్పుడు ఎదురు తిరిగితే అరెస్ట్ చేస్తే తీసుకెళ్తున్నప్పుడు ఎలా అయితే వెంటబడతారో ప్రజలు, అలా ఈ సాక్షి విలేకరి వెంటబడతా ఉన్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక కారే ఉంది, ఇంకొక కారు ఉంటే ఇతను కూడా పట్టుకెళ్ళి ఉండేవారు. వాళ్ళకి తెలియదు. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించరా ఈ పరిణామం. ఇక్కడ ఆలోచిస్తే మొన్న సాక్షి లైవ్ డిబేట్ లో మొత్తం అందరూ చూశారు. కొమ్మినేని శ్రీనివాసరావు అడుగుతున్నాడు, కృష్ణరాజు అనే వ్యక్తి లేనిపోని మాటలను గుప్పించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఈయన ఏమంటాడంటే నేనే తప్పు చేయలేదంటున్నాడు. మీరు అందరూ ఆల్రెడీ చూశారు. ఆ వీడియో ప్లే చేయకూడదు. కానీ ఈయన కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి రాజధాని వేసి వైఎస్ శర్మిలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుద కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. శర్మిలకు సంబంధం లేని విషయాల్లో భారతమ్మ ఎందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఈరోజు ఆమె గురించి మాట్లాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ భారతమ్మ ఎప్పుడైనా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడలేదని, ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. రాజకీయ ఫలితం కోసం మహిళల గౌరవాన్ని లెక్క చేయని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపై మహిళలు స్పందించాలని కోరారు. అఘాయిత్యాలు చేసిన వాళ్ళు ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయట్లేదు? మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా, తిరిగి ఒక మహిళని టార్గెట్ చేసి నీచమైన రాజకీయాలు, ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలు మా భారతమ్మ అంట ఆవిడికి సంబంధం లేని విషయంలో క్షమాపణ చెప్పాలట, కేసు పెట్టాలట.
మా భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఆమె గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు అర్హత ఉందా? మీ అందరికి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను. మా భారతమ్మ ఎక్కడైనా ఒక రాజకీయ విమర్శ ఎవరినైనా తిట్టడం కానీ, ఎవరి గురించి అయినా తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ ఎప్పుడైనా చేశారా? ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా ఆవిడ మాట్లాడిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలతో కలిసి కుట్ర పన్ని తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. తన పరువు తీసేలా ప్రచారం చేయడం వెనుక మల్లన్న ఉండునని ఆరోపించారు. దమ్ముంటే తుంగతుర్తి గడ్డపైకి వచ్చి నేనేం చేశానో నేరుగా చెప్పాలని సవాల్ విసిరారు. నిరాధారంగా చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ ప్రత్యర్థులు కుట్రలు చేసినా తాను భయపడనని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఎందుకంటే పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ ఆగిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వాని బరుసలు ఇవాళ ఒక మందుల సామెలంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేక భూముల దందా చేసినా, ఏం దందా చేస్తా? నేను నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతో డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలు ఇచ్చి గెలిపించుకుని ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మళ్ళీ స్టూడియోలో కూర్చున్నాడు. మరి అతను చేయించినాడు అనుకోవాలా, ఎవరు చేయించినాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్మెయిల్ రాజకీయాలా సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సహకారం, పర్యాటక ప్రోత్సాహంపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో సమన్వయం, హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనే దానిపై కూడా వారు చర్చించినట్లు అంచనా. భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమా సిటీగా హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి బట్టి సమీక్ష నిర్వహించారు. అనుమతుల గందరగోళాన్ని తొలగించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేయాలని సూచించారు. సినిమా రంగం అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వారి కుటుంబాల గురించి ప్రభుత్వం బాధ్యతగా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం. ముఖ్యంగా ఈ పథకం నాకు
వ్యక్తిగతంగా నాకుగా నేను బాధ్యతగా భావించడమే కాకుండా ఈ కార్యక్రమం చేయడానికి నాకు చాలా బాధ్యతతో కూడినటువంటి తృప్తిని ఇస్తుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులంతా కూడా రాత్రనక పగలనక అనేక ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని ప్రజలకు కావలసినటువంటి అవసరాన్ని తీర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిఎస్డిపికి మొదటి స్థాయిలో ఉపయోగపడేటువంటి అతిపెద్ద శాఖ ఇది. సో ఈ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళందరి బాధ్యతలు చూడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా నేను ముందుగా భావిస్తా ఉన్నాను. కింది స్థాయిలో లైన్మెన్ లో పనిచేసేటువంటి వ్యక్తి కానీ లేకపోతే సిఎండి స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి కానీ ఏ స్థాయిలో పనిచేసినా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబ పెద్దగా, తండ్రిగా ఆర్ తల్లిగా ఆ కుటుంబ సభ్యులందరికీ ఒకే రకమైనటువంటి బంధం, ఒకే రకమైనటువంటి అనుబంధం. ప్రతి బోనంపై జై తెలంగాణ అని రాయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఫోన్ ఎత్తినప్పుడు హలో అని కాకుండా జై తెలంగాణ అనాలని సూచించారు. పెరిగిన బస్సు ఛార్జీలపై తెలంగాణ జాగృతి ఉద్యమానికి సిద్ధమవుతుందని తెలిపారు. ఉచిత బస్సు పథకం పెట్టమని మేము అడగలేదని, పెట్టాక ప్రజలపై భారం మోపడం అన్యాయమన్నారు. బోనం తీసే ప్రతి వ్యక్తి చేతిలో జై తెలంగాణ భాగోద్వేగం ఉండాలన్నారు. ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ మంత్ ఎండ్ నుంచి హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అవుతాయి. మనం బోనం ఎత్తిన వెంటనే జై తెలంగాణ అన్నట్టు లెక్క, ఎందుకంటే వేరే ఆలోచనే లేదు. కానీ నా రిక్వెస్ట్ మీ అందరితో, ఈసారి మీ గల్లీలలో జరిగే ప్రతి బోనం మీద కూడా ఎక్కడ ఉంటే అక్కడ జై తెలంగాణ అని రాపియండి. మనం మళ్ళొక్కసారి మన ఐడెంటిటీని అసర్ట్ చేయాల్సిన టైం వచ్చింది. మనందరం కూడా పట్టం బండ్లు వేసుకొని బయలుదేరుతాం. ప్రతి పట్టం బండి మీద కూడా జై తెలంగాణ అని రాసుకుందాం. ఫోన్ ఎత్తినాం అనుకో హాయ్ హలో అనే బదులు జై తెలంగాణ అనడం స్టార్ట్ చేద్దాం. ఇట్ షుడ్ బికమ్ అ ట్రెండ్. వీ షుడ్ బి ప్రౌడ్ యాజ్ తెలంగాణైట్స్ టు సే జై తెలంగాణ. దాన్ని మరిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా దాన్ని కాపాడుకొని ముందు తరాల వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఉన్నది. నేను బతుకమ్మ కోసం ఉద్యమం చేసినప్పుడు ఎంతసేపు నేను స్కూళ్ళల్లో బతుకమ్మ చేస్తుంటే, ఎందుకంటే స్కూళ్ళల్లో అప్పుడు చిన్నపిల్లలుగా 3వ తరగతి 4వ తరగతిలో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి బతుకమ్మ గురించి అర్థమైతే మీరైతే 100 years బతుకుతారు కదా, ఇంకొక 100 years మన బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది అన్నది మన ఫిలాసఫీ. సో వీ షుడ్ వర్క్ ఆన్ దట్. ఒక పక్క మన కోర్ ఐడియాలజీ అయినటువంటి కల్చర్ మీద పనిచేస్తూనే ఇంకొక పక్క కరెంట్ పొలిటికల్ సినారియోలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా మనం పనిచేయాలి. ఉదాహరణకు మొన్న మెట్రో రేట్లు పెంచిండ్రు. ఖచ్చితంగా మెట్రో రేట్లు పెంచితే రేపటి నాడు హైదరాబాద్ జాగృతి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందే దాని మీద. ఇవాళ బస్ రేట్లు పెంచిండ్రు, ఖచ్చితంగా దాని మీద తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా 1100 ఉన్న బస్ పాస్ ఇవాళ 1400 చేసిండ్రు. అవసరం? స్టూడెంట్స్ బేర్ చేయగలుగుతారా? అఫోర్డ్ చేయగలుగుతారా? ఈ గవర్నమెంట్ని మనం ఏమైనా అడిగినామా ఫ్రీ బస్ ఇవ్వండి ఫ్రీ బస్ ఇవ్వండి అని? ఒక పక్క ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో పక్క రేట్లు పెంచితే దాని అర్థమైంది. పఠాన్ చెరువు చిటుకుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం, సామాజిక న్యాయానికి న్యాయం చేయడమే దీనికి కారణమని తెలిపారు. ఇదే తొలిసారి ఇంతమంది పాల్గొన్న పాలాభిషేకం కార్యక్రమంగా మారిందని పేర్కొన్నారు. ముదిరాజ్ యువత రాహుల్ రేవంత్ నాయకత్వాన్ని అభినందిస్తూ సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక చర్చకు దారితీసింది. నాయకత్వం పట్ల మద్దతు కొనసాగుతుందని యువసేన సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు ఎవరెవరి శాతం ఎంత ఉంది, వాళ్ళ కులాలు ఏముందో లెక్క పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోరు. ఆ నిర్ణయానికి కూడా ప్రజాప్రభుత్వం కూడా తెలంగాణలో బీసీ కులగణన చేసి వారి వాటాలు వాళ్ళందరికీ సమానత్వం ఇవ్వాలనుకున్న
ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కేబినెట్ అందరూ కూడా సహకరించి ఈ తెలంగాణలో కులగణన చేసి అదేవిధంగా మొన్న జరిగిన కేబినెట్ లో కూడా అన్ని వర్గాలకు పెద్దపీట వేసి అందులో ముఖ్యంగా మా ముద్రాజులకు కూడా పెద్దపీట వేసి అవకాశం ఇచ్చి ముద్రాలకు మంత్రివర్గంలో తీసుకున్నందుకు కూడా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకు ఖర్గే గారికి మీనాక్షి మేడం గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి మంత్రివర్గానికి అందరికీ కూడా మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరపున మా జాతి తరపున అందరి తరపున కూడా నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి వర్యులకు. ఇప్పటికీ ఇట్లనే బహుజనులకు అందరికీ కూడా సమాన న్యాయం ఇవ్వాలని కోరుకుంటున్నా. రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కూడా ఎట్లయితే రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఎట్లుందో రేపు కూడా స్థానిక సంస్థలు అన్ని వర్గాలు కూడా స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కార్పొరేటర్లు అన్ని వర్గాలకు కూడా తోడుగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళకి అందరు కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు అందరు కూడా ఇన్సెక్షన్ పార్టీ ఇస్తుంది కాబట్టి అన్ని వర్గాలను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి కూడా వివిధ జిల్లాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు మా సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోకి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే ఈ రోజు అన్ని జాతులకు కూడా విలువనిచ్చే ప్రభుత్వం, రాజ్యాంగంలో ఉన్న హక్కులందరికీ కూడా దక్కాలనుకునే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా రాహుల్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని మేము ఎప్పుడు కూడా మాకు ఎట్లాంటి ఆత్మగౌరవం ఇస్తే మేము ఆత్మగౌరవం తీసుకొని కూడా మీకు ఎప్పుడు తోడుంటామని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.